Hello everyone, welcome to It's Minnu Chinnu channel. ఈరోజు మన స్పెషల్ రెసిపీ నువ్వుల చిక్కీ. ఇంట్లోనే నువ్వుల చిక్కీని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నువ్వుల చిక్కీ అంటుకోకుండా క్రిస్పీగా షాప్లో కొన్నట్టు రావాలంటే నేను చెప్పిన మెజర్మెంట్స్తో ట్రై చేయండి. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్ ఎలా చేయాలో చూసేద్దామా? స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 కప్ నువ్వులను వేసుకోవాలి. నువ్వులను మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. నువ్వుల్లో కాల్షియం, ఫైబర్, ఫాస్ఫరస్, మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి. చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా నువ్వులు చాలా హెల్తీ. ఒక 3-4 మినిట్స్ వరకు నువ్వులను బాగా వేయించుకోవాలి. అలాగే మన ఛానల్లో పాకం లేకుండా పల్లి నువ్వుల లడ్డు ఎలా చేయాలో చూపించాము. లింక్ని డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు కావాలనుకుంటే ఆ వీడియోని కూడా చూడొచ్చు. నువ్వులు చిటపటమంటాయి కదా, అలా చిటపటం అనేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసి నువ్వులను ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 3/4 కప్పు బెల్లంని తీసుకోవాలి. ఏ కప్తో అయితే నువ్వులను తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పుకి 3/4 కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఈ బెల్లంలో ఒక 2 స్పూన్ల వాటర్ని వేసుకోవాలి. బెల్లాన్ని కరిగించడం కోసమే వాటర్ని తీసుకున్నాం. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని బెల్లంని కరిగించుకోవాలి. ఇలా కలుపుతూ బెల్లంని కరిగించుకోవాలి. ఇప్పుడు ఇలానే ఇంకొక 2 నిమిషాలు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు కొంచెం దగ్గర పడింది. పాకాన్ని ఒకసారి చెక్ చేసుకోండి. ఒక చిన్న బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని మన పాకంని కొంచెం వేసి చెక్ చేసుకోవాలి. చూడండి, పాకం ఇంకా రెడీ అవ్వలేదు, కొంచెం సాగినట్టుగా ఉంది. మనం ఈ చిక్కీ కోసం స్టోన్ లాంటి పానకంని తయారు చేసుకోవాలి. ఇంకొక 2 నిమిషాల పాటు ఇలా కలుపుతూ పాకంని ప్రిపేర్ చేసుకోవాలి. పాకం దగ్గర పడింది. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం. కోసం వాటర్లో ఇంకొంచెం పాకం వేసుకొని చెక్ చేసుకోవాలి. చూడండి, పాకం రెడీ అయిపోయింది. ఇలా పాకాన్ని తీసుకొని బౌల్కి కొట్టి చూస్తే టక్ టక్ మని సౌండ్ వస్తుంది. ఇలా అయితే మన పాకం పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు. ఇప్పుడు మనం వేయించుకున్న నువ్వులను పాకంలో వేసుకొని కలుపుకోవాలి. పాకంని నేను చెప్పిన విధంగా చేయడం వల్ల చాలా క్రిస్పీగా వస్తుంది. 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసుకోండి. అలాగే 1/2 స్పూన్ నెయ్యిని కూడా వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి అంతా కలిపేసుకోవాలి. ఇలా పాకము నువ్వులు కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బటర్ పేపర్లోకి కానీ ప్లేట్లోకి కానీ తీసుకోవాలి. ఒక ప్లేట్ తీసుకొని దానికి నెయ్యి అప్లై చేసుకొని ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని ఈ ప్లేట్లోకి వేసుకోవాలి. వుడెన్ బోర్డు పైన కూడా చేసుకోవచ్చు. ప్లేట్లోకి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇట్లా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అంతా ఈక్వల్గా ఉండేలాగా చేసుకోవాలి. నేను మ్యాషర్తో దీన్ని ఈక్వల్గా స్ప్రెడ్ చేస్తున్నాను. మీరు పేపర్ పైన కానీ బోర్డు పైన చేస్తే చపాతీ రోలర్తో రోల్ చేసుకోండి. ఇప్పుడు ఇలా అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నైఫ్తో కట్ చేసుకోవాలి. నైఫ్కి అంటకుండా ఉండడానికి నెయ్యిని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసుకోండి. ఇప్పుడు ఇలా వీడియోలో చూపించిన విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ నువ్వుల పట్టీని కంప్లీట్గా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత గట్టి పడుతుంది.
ఇప్పుడు మన నువ్వుల పట్టి రెడీ అయిపోయింది. ప్లేట్ల నుంచి తీసేసుకుందాం. ఒక నైఫ్తో కింది నుంచి నెమ్మదిగా తీసుకోవాలి. చూడండి, మన క్రిస్పీ నువ్వుల పట్టి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని బ్రేక్ చేసుకుందాం. చాలా క్రిస్పీగా వచ్చాయండి. నేను చెప్పిన టిప్స్ అండ్ మెజర్మెంట్స్తో ఇలా నువ్వుల పట్టీని ఇంట్లోనే మీరు కూడా ప్రిపేర్ చేయండి. క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. మళ్ళీ చేసుకోవాలి, తినాలనిపిస్తుంది, అంత బాగుంటాయి. ఇంకా ఎన్నెన్నో మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని విజిట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.